థియేటర్‌లో రిలీజ్ అయ్యాక సామాన్లు బాగుంటాయి ఏదో అన్నారు కదా ఇందాక. ఏంటి? ఏం చెప్తారు? థియేటర్‌లో రిలీజ్ అయ్యాక గాదు. సినిమాలో సామాన్లు బావుంటాయి అందరికీ అని. సో డైరెక్టర్ గారు, యాహ్! సో కంగ్రాట్స్. అండ్ పోస్టర్ అండ్ డిజైనింగ్ అంతా బాగుంది. థ్యాంక్ యూ. యూనిక్గా క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఆడియన్స్ అటెన్షన్ క్యాప్ చేసుకోవడానికి మంచి ప్లానింగ్. అండ్ గేమ్ ఆన్ అనే మూవీతో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీతో వచ్చారు. యాహ్! ఒకసారి మరి మొత్తం మాస్ ఇటువైపు వచ్చేసింది. ఎందుకని ఇలా డిఫరెంట్గా వచ్చారు ఒకసారి? అదే నాకు ఎట్లాంటి మూవీస్ తీయడం ఇష్టం, అట్లాంటి టెక్నికల్‌గా థ్రిల్లర్స్ తీయడం ఇష్టం. సో, ఒక జానరాకి ఎందుకు ఫిక్స్ అవ్వాలని. సో, దిస్ ఈస్ అ కంప్లీట్ కాంట్రాస్ట్ ఫస్ట్ చేసిన సినిమాకి. సో, అందుకని అంటే ఇది మాకు జరిగిన కథ. సో, మేమెక్కువ రిలేట్ అయ్యే కథ మా కాలేజ్ డేస్‌లో జరిగింది. సో, అట్లా చేద్దామని ఇది చేసామనమాట. అండ్ అంటే ఇప్పుడు చాలా బిగ్గెస్ట్ మూవీస్ వస్తున్నాయి, పాన్ ఇండియా మూవీస్ అంటూ వస్తున్నాయి. బట్ అంటే మళ్ళీ ఇలాంటి యూత్ఫుల్ స్టోరీస్ కొంతమందికే కనెక్ట్ అవుతాయి అంటారు. అండ్ మీరు సెన్సార్లో కూడా చూశారు, బెస్ట్ ఇచ్చారంటే యూనిక్ పాయింట్ అయితే ఉంది. అవును. బట్ మనకి ట్రైలర్ టీజర్ ఈ టైప్ చూసుకుంటే ఇదంతా జెన్జీ బ్యాచ్ ఈ టైప్లోనే ఉంది. సో ఎంతమంది ట్రైలర్ ఇంకా రాలేదండి. అదే ఇక్కడి వరకు. సో ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతవరకు హ్యాప్ చేయగలదు? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. మా పేరెంట్స్ కూడా కంటెంట్ చూసారు. దే రియలీ లవ్. సో, మా ఫ్యామిలీ ఉన్నట్టే చాలా మందికి ఉంటుంది. సో, అది మా ఓపెన్ మైండ్ సెట్ ఉంటే దే విల్ రియలీ లవ్ ఇట్ అండి. ఇందులో తప్పుగా చెప్పేది ఏం లేదు. వాళ్ళు కూడా కాలేజ్ టైంలో దే ఆల్సో హ్యాడ్ ఫన్, దే ఆల్సో హ్యాడ్ ఫ్రెండ్స్, హార్ట్ బ్రేక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో, అలాగే అందరు కనెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది. అందరిలో ఒక యూత్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి సో దే విల్ ఆల్సో లైక్ ఇట్. యా.